హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మా తేజుతో కలిసి నేను కుక్ చేయబోతున్నాను. తేజు, ఏం కావాలని అడిగాను ఈరోజు? పన్నీర్ టిక్కా మసాలా. మా తేజు పన్నీర్ టిక్కా మసాలా అడిగాడు. సో దానికోసం ఈరోజు మనం ప్రిపేర్ చేసేస్తున్నాము. అలాగే మన తేజు మనకి హెల్ప్ చేసేస్తున్నాడు. లెట్స్ స్టార్ట్. మరి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా మసాలాని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇదైతే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, నా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఈ పెరుగులోనే 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, ఇంకా ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇంకా ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఇలాగా. తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా కలిపేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా దీన్ని పూర్తిగా కలిపేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. మనం కావాలంటే క్యూబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే పన్నీర్ని తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని అంతా వేసేసి ఈ మసాలాలు అంతా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. నిదానంగా కలుపుకోండి, పన్నీర్ కదా సాఫ్ట్గా ఉంటుంది. సో చిన్నగా కలిపేసుకొని ఇందులోనే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. పెద్ద ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాని కూడా వేసేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా ఇట్లా క్యూబ్స్ లాగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మా తేజునే ఇదంతా మిక్స్ చేస్తున్నాడండి. ఇలా పూర్తిగా మిక్స్ చేశాక ఇందులో లాస్ట్గా కొత్తిమీర కూడా వేస్తున్నాడు. చూడండి, ఇలా కొత్తిమీర వేసేసి ఇది కూడా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పన్నీర్ని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు కర్రీ కోసం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. దీంట్లోనే మనం ఒక 10 జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకుందాము. తర్వాత ఇందులో ఒక ఆనియన్, ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. పెద్దవిగా ఉన్నా పర్వాలేదు, మనం దీన్ని ఉడికించేసుకుంటాము. తర్వాత ఒక 3 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక 3 నుంచి 4 టమాటా ముక్కలు. పెద్దవైతే 3 సరిపోతాయి, చిన్నవైతే 4 కావాలి. తర్వాత ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి, అంతే. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని దీన్ని సాఫ్ట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని బ్లెండ్ చేసేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి, ఇది తేజు కోసం వేసాను. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక బిగ్ ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. ఈ ఆనియన్స్ అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈలోపు మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. ఇలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా. నేనైతే ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు బయట రెస్టారెంట్స్లోనే కాకుండా ఇలా చక్కగా ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది కుక్ అయ్యేలోపు మనం పన్నీర్కి స్మోకీ ఫ్లేవర్ ఇచ్చేద్దామండి.
తందూరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. సో దానికోసం అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, అందులో ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని మనం కోల్ కానీ లేదు అది లేదంటే కోకోనట్ షెల్ ఉంటుంది కదా, దాన్ని కాల్చి దాని మీద ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దాన్ని వేసేసి మూత పెట్టేసామంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో భలేగా వస్తుంది మనకి. చూడండి, ఇదైతే అయిపోయింది. నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. కొబ్బరి చిప్పతో కానీ లేదు బొగ్గుతో కానీ దాన్ని కాల్చేసి ఒక 2-3 చుక్కలు నెయ్యి వేస్తే మనకి స్మోకీ ఫ్లేవర్ మంచిగా వచ్చేస్తుందండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఈ పన్నీర్ని అంతా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 minutes అయితే సరిపోతుంది. నేను ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ మసాలా కుక్ అయింది కదా, ఇందులో ఈ కుక్ చేసుకున్న పన్నీర్ అంతటిని ఇట్లా వేసేసుకోవాలి. మనం కర్డ్తో పాటు వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇట్లా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా దీనికి పట్టించాక వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ వాటర్ పట్టదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 4 to 5 minutes మనకి కుక్ అయితే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని మనం ఒక 4 to 5 minutes కుక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇది కర్రీలోంచి మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక కర్రీలో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మనం ఫస్ట్లో మిక్స్ చేసేటప్పుడు మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ టిక్కా మసాలా మనకైతే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా సూపర్గా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి నేను మా తేజు చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను తిని వావ్ ఇది సూపర్ అనాల. అందలేదు, అస్సలు కాదు. చాలు 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 చాలు.